కరువు నీలపై ప్రగతి యజ్ఞం చేస్తున్న అభినవ మహర్షి, మెట్ట ప్రాంత మాగాణుల్లో జలసిర్లు పారించిన అపర భగీరథుడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నిఖార్సైన నాయకుడు, నమ్ముకున్న ప్రజలకు ఎంతో నిబద్ధతతో సేవలు అందిస్తున్న ప్రజా తపస్వి. ఆయనే నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం, పేదల ఆరాధ్య దైవం, మన పరుచూరు శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు గారు. జనవరి 26న ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఏలూరి సాంబశివరావు గారు అకుంఠిత దీక్షతో ఎంఎస్సీ హార్టికల్చర్ పూర్తి చేశారు. ఉద్యానవన అధికారిగా అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి అన్నదాతలకు అండగా నిలిచారు. 5 అంకెల జీతం, అత్యున్నతమైన జీవనం ఇవేమీ కూడా ఆయనకు సంతృప్తినివ్వలేదు. పరుచూరు ప్రజల కష్టాలను చూసి చలించిపోయిన ఆయన ప్రజలకు మరింత సేవలు అందించాలని భావించారు. దీంతో ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పరుచూరు గడ్డపై ప్రతి సమస్యను తీర్చగా కదిలిండే త్యాగాల తెలుగుదేశం జెండతో సాగుతున్నవాడే, మన బాధను తీర్చి భరోసా నింపే నాయకుడి వల్ల చంద్రన్న ఆశయాల కోసమై కదిలెను సంబన్న. పరుచూరు ప్రజల అభిమానంతో 2014లో 10,000కు పైగా మెజారిటీతో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన సాంబన్న ఇక వెనుతిరిగి చూసుకోలేదు. 2019లో జగన్ హవాలో సైతం పరుచూరు గడ్డపై గెలిచి సంచలనం రేపారు. 2024లో సైతం 25,000 మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇది పరుచూరు ప్రజలు సాంబన్నపై పెంచుకున్న విశ్వాసానికి ప్రతీక. పరుచూరు గడ్డపై మన సాంబన్న సగర్వంగా ఎగురవేసిన విజయ పతాక. అభివృద్ధికి అర్థం తెలిపే అసలైన నాయకుడే, ప్రజాశ్రేయస్సు లక్ష్యమంటూ తన పయనం చేస్తుండే. ఈ 14 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఏలూరి సాంబశివరావు గారు తన సమర్థత, కార్యదక్షతతో పరుచూరు నియోజకవర్గాన్ని సంక్షేమ, అభివృద్ధి పదంలో అగ్రగామిగా తీర్చిదిద్దారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేద ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేందుకు స్వయంగా గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి విస్తృతమైన సేవలు అందించారు. యువత శారీరక దారిద్ర్యం పెంపొందించేందుకు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆరోగ్య రక్షణకై అత్యాధునిక జిమ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. యువతలో క్రీడలపై ఆసక్తి పెంచేందుకు 2.25 కోట్లతో పరుచూరులో ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని నిర్మించి ప్రారంభించారు. అలాగే ఇంకొల్లు, మాటూరు గ్రామాల్లో మినీ స్టేడియాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపక్షంలో ఉండి సైతం జాతీయ ఆదర్శ యువ ఎమ్మెల్యేగా అవార్డు అందుకుని ప్రజల ప్రశంసలు పొందారు. కూటమి ప్రభుత్వంలో అనేక సమీకరణాల వలన త్రుటిలో మంత్రి పదవి చేజారినా పదవులు ముఖ్యం కాదని తన పరుచూరు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న ఏలూరు సాంబశివరావు గారు తన దార్శనిక నాయకత్వంతో బ్రిటన్ పార్లమెంట్ వేదికగా విజనరీ లీడర్ అవార్డు అందుకున్నారు. ఒకప్పుడు వర్షాధారిత ప్రాంతమైన పరుచూరు నియోజకవర్గాన్ని అనతి కాలంలోనే సస్యశ్యామలంగా మార్చిన ఘనత మన సాంబన్నకి దక్కుతుంది. ముఖ్యంగా పెదగంజాం, చిన్నగంజాంల మధ్య ఎన్టీఆర్ వారధి నిర్మించి ఈ ప్రాంత ప్రజల 7 దశాబ్దాల కల నెరవేర్చారు. కొమ్ముమూరు కాల్వపూడిక తీయించి మెట్ట మాగాణుల్లో సాగునీటిని పారించిన అపర భగీరథుడిగా పేరుగాంచారు. నాగార్జున సాగర్ కాలువలను, కృష్ణా వెస్టర్న్ డెల్టా కాలువలను, వరద కాలువలను ఆధునీకరిస్తున్నారు. గుంటూరు ఛానల్ పొడిగింపును సాధించారు. వ్యవసాయ ఆధారితమైన పరుచూరులో రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభవను పకడ్బందీగా అమలు చేయిస్తున్నారు. మార్టూరు మండలాన్ని పామాయిల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నారు. రైతు సోదరులకు డ్రోన్లు, ఆధునిక వ్యవసాయ యంత్రాలని అందిస్తున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న ఈనాం ఎస్టేట్ భూముల సమస్యను కొలిక్కి తెచ్చేలా చొరవ చూపారు. ఆలేరు వాగు నష్ట పరిహారాన్ని రైతులకు అందించారు. గోకులం షెడ్స్ నిర్మించారు. ప్రధానంగా పరుచూరు నియోజకవర్గంలో నల్లబర్లి పొగాకు రైతులు ఎదుర్కొంటున్న అవస్థలు, కంపెనీలు చేసిన మాయాజాలాన్ని గుర్తించి ప్రభుత్వం ద్వారా కొనుగోలు కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి
రైతు బాంధవుడిగా నిలిచారు. మెట్ట భూమిలోకి సాగునీరు జలాన్ని మళ్లించి వ్యవసాయాన్ని లాభసాటిగా మరల్చి ఎత్తిపోతల స్కీంలను పర్చూరు ప్రాంతానికి రప్పించారు. అలాగే రోడ్డు రవాణా వంటి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉంటేనే ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందుతుందని నమ్మిన సాంబన్న 555 కోట్లతో ఓడరేవు, పిడుగురాళ్ల నేషనల్ హైవే పనులు, ద్రోణాదుల రోడ్డు, కారంచేడు అండర్ పాస్, ఆర్ఎన్బి రోడ్లతో పాటు పంచాయతీరాజ్ నిధులతో వందలాది గ్రామీణ రోడ్లను వేయిస్తూ హైవేలతో అనుసంధానిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి నియోజకవర్గాన్ని కనెక్ట్ చేసే సంకల్పంతో చినగంజాం సముద్ర తీరంలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్, ఓడ్ల తయారీ కేంద్రానికి కృషి చేస్తున్నారు. ఇదే కాకుండా పర్చూరు నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దడానికి సర్వశిక్ష అభియాన్ నిధులతో పాటు గురుకులాలు మొదలు అనేక ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. తాగునీటికి, గ్రామాల్లో విద్యుత్ వెలుగులకు తోడయ్యారు. గత 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ నిధులు పేదలకు అందిస్తూ వైద్యానికి లోటు లేకుండా చూస్తున్నారు. ఇప్పటి వరకు 12 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు లబ్ధిదారులకు అందించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా పరుచూరులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో ఆరోగ్య పరుచూరును తయారు చేస్తున్నారు. ఆకలితో ఉన్న కడుపులకు అన్నా క్యాంటీన్ల ద్వారా కడుపు నింపేందుకు గ్రామీణ స్థాయిలోనూ అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రభుత్వ సహాయంతో నడుం బిగించారు. ఇక ఏకంగా సీఎం గారితోనే సరికొత్త P4 కార్యక్రమాన్ని మన పరుచూరు కేంద్రంగా ప్రారంభింపజేసి పేదల తలరాతలు మారుస్తున్నారు మన సాంబన్న. ఇలా పరుచూరు ప్రజలకు ఒక అన్నలా, తమ్ముడిలా, ఇంటికి పెద్ద కొడుకులా, తలలో నాలుకలా మెదులుతున్నాడు కాబట్టే ఓటమి సాంబన్నను చూసి భయపడిపోతోంది. ప్రత్యర్థులు ఆయనకు ఎదురుగా పోటీలో నిలవడానికి వెనకాడుతున్నారు. ఒక్క ఉన్నత విద్యావేత్త రాజకీయాల్లో చేసే సేవ ఎలాంటిదో ఏలూరు సాంబశివరావు గారిని చూసి అర్థం చేసుకునేలా యావత్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. తన జీవితాన్ని పరుచూరు ప్రజల సేవకు అంకితం చేసిన ఏలూరి సాంబశివరావు గారు మున్ముందు మరెన్నో అత్యంత ఉన్నత పదవులను అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఓ ప్రజా తపస్వి, ఓ మహర్షి, అందుకో మా జన్మదిన శుభాభివందనం. హ్యాపీ బర్త్డే సాంబన్న.